ప్రియ ఆత్మీయ స్నేహితులారా, ఈ ఉదయకాలమున ప్రభు ఇచ్చినటువంటి గొప్ప వరమును బట్టి, మరి శుభ సమయమును బట్టి ఆయనకు వందనములు, మీకు అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ ఉదయకాలమున యెషయా గ్రంథము 61వ అధ్యాయం నుంచి కొన్ని వచనములను మనం ఇప్పుడు చదువుకుందాం. ప్రియ స్నేహితులారా, ఆయన చెప్పుచున్నారు, నీ నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలవుదురు, నిత్యానందం వారికి కలుగును. ఎలయనగా న్యాయం చేయుట యెహోవానకు నాకిష్టము, ఒకడు అన్యాయముగా ఒకను సొత్తు పట్టుకున్నట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాపురమును వారికి ఇచ్చును, వారితో నిత్య నిబంధన చేయుదును. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానం ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. శృంగారమైన బాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను నా పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా నీతి నేను యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకను మొలిపించినట్లుగాను, తోటలో విత్తనము విత్తబడినట్లుగాను, అది మొలిపించినట్లుగాను, నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును. మహాదేవునికే స్తుతి కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.